తన స్వరక్తంతో మనలను కొని మనలను తన దేవాలయాలుగా మార్చుకున్న మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం లూకా సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు. మొదటి 4 వచనాలు చూసినట్లయితే యేసుప్రభు వారు దేవాలయంలో ఉండి కానుక పెట్టెలో 2 కాసులు వేసిన బీద విధవరాలి గురించి ఆయన పలికిన సాక్ష్యాన్ని చూస్తాం. ఆయన చెప్పారు, అందరూ వారికి కలిగిన దానిలో నుండి కొంత తీసుకుని వచ్చి వేశారు, కానీ ఈమె అయితే తన కలిగిందంతా వేసింది అని. అంటే ఈమె తన జీవనం అంతా వేసిందని చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆమె అర్పణ గొప్పది అని ప్రభు చెప్పారు. దీన్ని మనం ఎలా చూడాలి అని అంటే, ఎవరైనా సరే దేవునికి వారికి కలిగిన దానిలో కొంత అర్పణ తెచ్చినప్పుడు అది సంపూర్ణమైంది కాదు. సంపూర్ణంగా అర్పించుకోవడం అంటే మన జీవితంలోని అన్ని ఏరియాస్ లో, అంటే కుటుంబ బాధ్యతల విషయంలో, ఉద్యోగ స్థలాల్లో, ఇంకా సొసైటీలో, చర్చ్ లో, అలా ప్రతి చోట మనం చేసే ప్రతి పని దేవుని కోసం చేసినట్లు చేస్తే తప్పకుండా మనం సంపూర్ణ సమర్పణతోనే ఉన్నట్లు, మన జీవితం అంతా కూడా ఆ రీతిగా అర్పించినట్లే. ఇక్కడ మనం ప్రభు మనకి కాసుల గురించి చెప్తున్నారు, కానీ ప్రతిసారి ఇక్కడ ఆయన డబ్బుల్ని కొలవట్లేదు, కానీ ఆమె ఇచ్చే మనస్సును చూస్తున్నారు. సో మనకు కూడా ప్రభు పట్ల మన జీవితం, అంటే ఆయన కొరకు మనం జీవించే జీవితాన్ని ప్రభు చూస్తారు. సమర్పించుకోవడం అంటే చాలా మంది అనుకుంటారు అన్నిటినీ వదిలేసి పూర్తిగా ఇంకా వాక్య ధ్యానము ప్రార్థనలోనే ఉండాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని పిలిచిన పిలుపులో ఉండి, అంటే ఉద్యోగాని కోసం పిలిస్తే ఉద్యోగంలో, లేదా సేవకైతే సేవలో, గృహిణిగా ఉండాల్సి వస్తే గృహిణిగాను, అలాగే ఇంకా వ్యాపారం చేయడానికి దేవుడు ఒకవేళ లోకంలో మనల్ని పిలిచి ఉంటే ఆ పనిలోనూ మనం ఏ పనికైతే పిలువబడ్డామో ఆ పనిలో, దేవుని సేవలో అయినా మనలో ఉండవలసింది, మనం చేసే ప్రతి పనిలో ఉండవలసింది ప్రేమ, కనికరము, విశ్వాసము, న్యాయము. ఇవి మనం చేసే ప్రతి పనిలో మిస్ కాకుండా ఉంటే మనము మన జీవనం అంతటితో ప్రభువుని సేవిస్తున్నట్లే. ఈ బీద విధవరాలు వేసిన కానుక విషయంలో ప్రభు మనకు చేస్తున్న ఆత్మీయ బోధ ఇది, ఆత్మ సంబంధమైన బోధ ఇది. కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకుంటే మనం చేసే ప్రతి పనిలో ప్రేమ, కనికరం, విశ్వాసం, న్యాయం, ఈ సంగతులను ప్రభు శాస్త్రులు పరిశీలతో మాట్లాడుతూ అంటారు, మీరు అన్ని విషయాల్లోనూ 10వ వంతు చెల్లిస్తున్నారు, మంచిదే, దాని మానక వీటిని చేయమని వీటిని గురించి ప్రస్తావించారు మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం చేసే ప్రతి పనిలో ఈ 4 అంశాలు ఉన్నట్లయితే మనం నిజంగా దేవుని కోసం పనిచేసినట్లే, దేవుని కోసం బ్రతుకుతున్నట్లే. మనం ఎక్కడున్నా సరే అది దేవునికి సేవ చేసినట్లే, దేవుని మహిమపరిచినట్లే, ఆయన గుణాతిశయాలను ప్రచురపరిచినట్లే, ఆయనకు స్తుతి చెల్లించినట్లే, ఆయనకు ఆరాధన చేసినట్లే. కాబట్టి ఈ సంగతులను మనం దృష్టిలో పెట్టుకుని ఆ రీతిగా బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. దీనంతటిని బట్టి మనకు అర్థమవుతుంది, దేవుడు బీద విధవరాలిచ్చిన 2 కాసులను గురించి పొగడారు అని అంటే, అక్కడ ఆయన ఆమె ఎంత ఇచ్చిందో లెక్క వేసి కాదు, ఆమె ఎలా ఇచ్చిందో చూసి ఆమెను కొనియాడారు, ఆమె ఎలా అర్పించుకున్నదో చూసి కొనియాడారు. సంపూర్ణ సమర్పణ అంటే అన్ని వదిలేసి ఒక మూల కూర్చోవడం కాదు. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచారో అక్కడే మన బాధ్యతలు నిర్వహిస్తూ ప్రతి పనిని దేవుని కోసం చేసినట్లు చేయడమే. అదే నిజమైన అర్పణ. నేను దేవునికి ఏమి ఇస్తున్నాను అన్న దానికన్నా నేను దేవునికి ఎంత చెందుతాను అనేది చాలా ముఖ్యం. ఇంకా 5 నుండి 8 వచనాలు చూసినట్లయితే యేసుప్రభు వారు చివరి రోజుల గురించి శిష్యులకు వివరిస్తూ ఆయన చెప్పిన మొదటి మాట 8వ వచనంలో మనం చూస్తాం. అది ఒక గొప్ప హెచ్చరిక. ఆ రోజు వారికి, నేడు మనకి కూడా. ఎందుకంటే మనం కూడా చివరి రోజుల్లో ఉంటున్నాం, బ్రతుకుతున్నాం ఇప్పుడు. అందుకనే ప్రభు మనతో చెప్తున్నారు, మీరు మోసపోకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయన్నని, కాలము సమీపించిందని చెప్తారు, మీరు వారి వెంట వెళ్ళొద్దు అని ప్రభు స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే సత్యమై ఉంటుందో దాని చుట్టూ చాలా అసత్యాలు చేరతాయి. పీనుగు ఎక్కడుంటుందో అక్కడ గద్దలు పోగైనట్లుగా సత్యం ఎక్కడుంటుందో దాని చుట్టూ నేనే సత్యం అంటూ చాలా అసత్యాలు పోగవుతాయి. అయితే మనం దీన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి, ఈ విషయాన్ని తేలికగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లోకంలో ఉన్న ఒక సాదృశ్యాన్ని నేను మీతో చెప్తాను. ఎప్పుడైతే ఒక ఫేమస్ డిజైనర్ తన యొక్క వస్త్రాన్ని, కొత్త డిజైన్ ని క్రియేట్ చేసి మార్కెట్ లోకి పంపించి ఆ వస్త్రం ఎంత ఘనత పొందుతుందో, వెంటనే అనేకమైన డూప్లికేట్స్ అన్ని రేంజెస్ లో తయారు చేయబడుతుంది. ఎందుకనంటే ఆ డిజైనర్ చేసిన ఆ వస్త్రము దానికి కొంత వెల ఉంటుంది. ఆ వెల చెల్లించడానికి ఇష్టపడని వారు డూప్లికేట్స్ కోసం చూస్తూ ఉంటారు. వారి నిమిత్తమై డూప్లికేట్స్ తయారు చేసే వాళ్ళు తయారవుతారు. అయితే ఒరిజినల్ కి డూప్లికేట్ కి తేడా ఎవరు కనుక్కుంటారో తెలుసా? నిజంగా ఒరిజినల్ కావాలని కోరుకునేవారు మాత్రమే మేము మోసగించబడకుండా ఉండటానికి చాలా స్టడీ చేయాలి అని చెప్పి వాటి రెండింటి మధ్యలో వ్యత్యాసాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నం చేస్తారు. దానికి తగిన వెల చెల్లించడానికి ఇష్టపడతారు. డూప్లికేట్స్ ఎప్పుడు డూప్లికేట్సే. నేను ఈ సాదృశ్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే, తేలికగా మనము సత్యానికి అసత్యానికి
మధ్య వ్యత్యాసం కనుక్కోగలిగిన మనసు మనకు కలిగి ఉండాలని. ఒరిజినల్ ఎప్పుడైనా ఒక్కటే ఉంటుంది, డూప్లికేట్స్ ఎన్నైనా రావచ్చు. అందుకే యేసుప్రభు వారు అన్నారు, నా పేరిట అనేక మంది బయలుదేరతారు అని, అబద్ధ క్రీస్తులు అనేక మంది వస్తారు అని. ఇంకా యేసుప్రభు వారు అన్నారు, నేనే మార్గము సత్యము జీవము అని. ఆయన తప్ప వేరొక మార్గం లేదు, సత్యం లేదు, జీవం లేదు. అయితే అసత్యానికి సత్యానికి మధ్య వ్యత్యాసాన్ని ఎలా కనుగొంటాము అని అంటే, క్రీస్తు కలిగిన మనస్సును మనం అర్థం చేసుకోగలిగితే ఏది సత్యమైన క్రీస్తు, ఏది అబద్ధ క్రీస్తు అనేది మనకు అర్థమవుతుంది. అయితే ఆ మనస్సు ఏంటి అనేది చాలా చోట్ల రాయబడింది. ముందుగా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూస్తే అక్కడ మనకు ఒక 2 సంగతులు కనబడతాయి. తాను తగ్గించుకున్న మనస్సు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన మనస్సు అని. మత్తయి సువార్తలో దీన మనస్సు, సాత్వికమైన మనస్సు కలిగిన వాడని, తాను సంతోష పెట్టుకోలేదు కానీ తను పంపిన తండ్రిని సంతోష పెట్టడానికే ఆయన అన్ని కార్యాలు చేశారని గలతీలకు రాసిన పత్రికలోను, తండ్రి చిత్తం చేయడమే తనకు ఆహారము పానీయం అని చెప్పిన మాటను మన యోహాను సువార్తలోను, శరీరమందు శ్రమ పట్టడానికి ఇష్టపడిన మనసు కలిగిన వాడని పేతురు రాసిన పత్రికలోను, పరిచర్య చేయించుకోవడానికి కాదు చేయడానికే వచ్చానని మార్కు సువార్తలోను మనం చూస్తాం. వీటన్నిటిని మనం ఒకసారి చూస్తే, అంటే తాను తగ్గించుకునే మనసు, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన మనసు, దీన మనసు, సాత్వికమైన మనసు, తాను సంతోష పెట్టుకోకుండా తండ్రిని సంతోష పెట్టే మనసు, తండ్రి చిత్తము చేయడమే ఆహారము పానీయం అని చెప్పిన మనసు, శరీరమందు శ్రమ పట్టడానికి ఇష్టపడిన మనసు, పరిచర్య చేయించుకోవడానికి కాదు చేయడానికే వచ్చానని చెప్పిన మనసు. ఇలాంటి మనసు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిది. ఎంత శక్తి ఉన్నప్పటికీ అంతటినీ నియంత్రించుకుని తనను దూషిస్తుంటే బదులు దూషించలేదు. తనను హింసించు వారి కోసం ఆయన ప్రార్థన చేశారు, క్షమించమని. తన వారిని అంతం వరకు ప్రేమించనని చెప్పారు. ఆయన గురించి బాగా తెలుసుకున్న వారమైతే ఖచ్చితంగా అబద్ధ క్రీస్తులు ఎవరో గుర్తుపట్టగలం. అంటే ఇదిగో క్రీస్తు నీ కోసం ఇది చేయబోతున్నాడు, అది చేయబోతున్నాడు అంటే వారు చెప్పేది నిజమైన క్రీస్తుని గురించేనా కాదా అన్నది మనం గుర్తుపట్టగలం. నిజమైన క్రీస్తుని గురించిన బోధ ఎప్పుడు మన ఈగోని పెంచి పోషించదు, మనలోని ఈగోని పూర్తిగా తీసివేస్తుంది. మనల్ని తన స్వారూప్యంలోనికి, ఏదైతే తన మనస్సయ్యుందో, క్రీస్తు మనస్సయ్యుందో, నిజమైన క్రీస్తుని గురించిన బోధ క్రీస్తు మనస్సులోకి మనల్ని మారుస్తుంది. ఆ మనస్సు మనలో కలిగేలాగా చేస్తుంది. ఒకవేళ అటువంటి మనస్సు మనలో కలగలేదంటే మనం వినేదైనా తప్పు కావచ్చు, లేకపోతే మనము సత్యము కాకుండా అసత్యానైనా ప్రేమిస్తూ ఉండవచ్చు. అందువల్లే సత్యం మనకు వినబడుతున్నా దానిని అంగీకరించే మనస్సు లేక మన దారిలో మనం ఉన్నాం. కాబట్టి 2 సంగతులను మనం గుర్తిస్తే నిజంగా సత్యాన్ని ప్రేమించేవారు గుర్తించగలుగుతారు. మనందరికీ కావాలి పరలోకం, కానీ దానికోసం వెళ్లచెల్లించడానికి మాత్రం చాలా మంది ఇష్టపడం. దానికోసం ఏదైనా త్యాగం చేయాల్సి వచ్చినా, ఏదైనా నష్టపోవాల్సి వచ్చినా, ఏదైనా మాట పడాల్సి వచ్చినా, అవమానించబడాల్సి వచ్చినా చాలా గింజుకుంటాం, చాలా బాధపడతాం, చాలా కృంగిపోతాం. ఎందుకు? ప్రభు అన్నారు అలాంటివి వినప్పుడు మీరు సంతోషించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అని. కానీ మన రియాక్షన్ ఎలా ఉంటుంది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు యొక్క మనసు తెలిసిన వారమైతే మనం నిజంగా ఎలా ప్రవర్తించాలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మనం కూడా మోసగించబడకుండా కాపాడబడతాం. ఇంకా ముగింపులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇచ్చే కానుకలను దేవుడు కౌంట్ చేయడు. ఎంత సమర్పణ కలిగి ఉన్నామో, ఎలాంటి మనస్సుతో ఇచ్చామో, మనం దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నామో చూస్తారు. ఆ బీద విధురాలు తానిచ్చిన కానుక ద్వారా తన ప్రేమనంతా వెల్లడి చేసుకుంది. మనమున్న ప్రతి స్థలంలో, ప్రతి బాధ్యతలో దేవుని కోసం జీవించడమే మనం చెల్లించే అర్పణ, మనం చేసే ఆరాధన కూడా. మనం ఆయన మనస్సును బాగా తెలుసుకోగలిగితే మనం మోసగించబడకుండా జాగ్రత్త పడగలం. ఎందుకంటే మనం చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోతే మన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. ఇంతగా ప్రభుని వెంబడించామని అనుకుంటున్న మనము ఆయన ఎక్కడున్నారో అక్కడ ఉండలేకపోతే మన ప్రయాస అంతా వ్యర్థమే. మన కొరకు మన ప్రభు మరణించిన మరణము మన విషయంలో నిరర్థకం అవుతుంది. అందుకే జాగ్రత్త పడదాం. దేని గౌరవించాలో దాన్ని గౌరవిద్దాం, దేని ప్రేమించాలో దాన్ని ప్రేమిద్దాం. ప్రార్థించుకుందామా? మీ స్వరక్తంతో మమ్మల్ని కొని మీకు దేవాలయాలుగా మార్చుకుని దానిలో నివసించడానికి ఇష్టపడిన దేవా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని ఎంత ప్రేమించారో మాకు దినదినము క్షణక్షణము అర్థమవుతూనే ఉంది. మీరు మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత ఇంకిది చాలు, మీకోసం నేను చాలా చేశాను అని చెప్పి ఊరుకోలేదు. కానీ అయా, ప్రాణం పెట్టి తిరిగి లేవటమే కాదు, నేటికి మా కొరకు విజ్ఞాపన చేస్తున్నారు, మాకు బోధిస్తున్నారు, మమ్మల్ని సరిచేస్తున్నారు, మాకు మీ ఆత్మశక్తిని ప్రసాదిస్తున్నారు. తండ్రి, అన్ని విషయాల్లో మీ ఆలోచన మాకు తెలియజేస్తున్నారు. మీతో కలిసి నడిచేటట్లుగా మాకు సహాయం చేస్తున్నారు. ఇన్ని విషయాలు ఇంతగా మమ్మల్ని పట్టించుకుని మా తల వెంట్రుకల లెక్క సైతం ప్రభువా మీ దగ్గర ఉంచుకుని ప్రతిదీ రికార్డ్ చేసుకుని మా హృదయాంతరంగాల్ని పరిశోధిస్తున్నాం. మిమ్మల్ని బట్టి మేము ఎంత సంతోషిస్తున్నాం. మీ సహచర్యంలో, మీ సహవాసంలో ప్రభువా నిజంగా మేము అయా ఎంతో సంతోషంగా బ్రతకవలసిన వారం. కానీ ఈ లోకాకర్షణలకి గురి అయి ప్రభువా మీరిస్తున్న వాటిని చులకన చేస్తున్నామేమో. చాలా సార్లు మమ్మల్ని క్షమించి మమ్మల్ని నీతో కలిసి మేము సహవాసం చేసే విధంగా నడిపించమని మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకుని మీ కృపను మాకు దయచేయమని వేడుకుంటూ ఈ మనోలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.